హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ టుడేస్ క్లాస్లో మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కామన్ తీయడం ఎలా అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాస్ చెప్తున్నాను అంటే ఇది యాక్చువల్గా అన్ని క్లాసెస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బట్ ఒకరు నాకు అడిగారండి మెసేజ్లో ఫ్యాక్టరైజేషన్లో కామన్ తీయడం ఎలా అనేది. సో వాళ్ళ కోసం అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అందరికీ కూడా యూజ్ అవుతుందని ఫ్యాక్టరైజేషన్లో కామన్ తీయడం మెథడ్ అనేది ఇప్పుడు మీకు చెప్తున్నానండి. సో ఇది ఎలా కామన్ తీస్తామనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ముందు మనం. సమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే 2x² - 8x + 6 అని నేను ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. సో ఈ ఎక్స్ప్రెషన్కి నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కామన్ తీయాలన్నమాట. సో దాన్ని ఎలా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఈక్వేషన్ ఇచ్చినా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చెయ్యాలి అంటే ఫస్ట్ ఏమీ లేదండి, ఈ ఫస్ట్ టర్ము అండ్ లాస్ట్ టర్ము ఈ 2 కూడా మల్టిప్లై చేయండి. సో ఈ 2 6 ఎంతండి 12x² అంటే 12కి మన దగ్గర ఉన్న అన్ని ఫ్యాక్టర్స్లోని ఏవైనా 2 ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే 12 రావాలి. అండ్ నెక్స్ట్ ఆ 2 ఫ్యాక్టర్స్ని మనం ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనకి 8x అనేది రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 12కి మనం ఏ 2 ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు, బట్ దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేసినా ఎడిషన్ చేసినా కూడా ఈ మిడిల్లో ఉండే వాల్యూ అనేది రావాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న 12x² నేను 6 2 తీసుకున్నాను. 6 2 ఎంతండి 12. 6 2 12 అండ్ 6కి 2 యాడ్ చేసినట్లయితే 8 వస్తుంది. ఓకేనా? సో 6x 2x. సో ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా రైట్ చేస్తామంటే 2x² - 6x - 2x + 6. ఇప్పుడు చూడండి 6 2 12 వచ్చేసింది. 6 + 2 8 -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్ని విధాలు మనకు సరిపోయింది. అంటే మనం ఒకదాన్ని చేసేటప్పుడు ఓన్లీ ఒక వేలోనే కాకుండా సో ఆల్ వేస్లో కూడా చెక్ చేసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి కామన్ తీయడం కదా మీరు అడిగింది. యాక్చువల్గా ఫస్ట్ ఈ 2 టర్మ్స్ సపరేట్ చేయండి, ఈ 2 టర్మ్స్ సపరేట్ చేయండి. సో ఈ 2 టర్మ్స్లో మనకి ఫస్ట్ x అయితే కామన్గా ఉంది. నెక్స్ట్ ఇది 2 టేబుల్లో వస్తుంది, 6 కూడా 2 టేబుల్లో ఉంది. అంటే 2 1 2 3 అంటే నేను 2 కూడా కామన్ తీసుకున్నాను. ఇక్కడ 2x²ని మనం 2 × x × xగా రైట్ చేసాను అనుకోండి. అందులో 2 వెళ్ళిపోయింది, x వెళ్ళిపోయింది, ఇంక మిగిలింది x. ఆ x ఇక్కడ రైట్ చేసుకున్నాం. 6x² నేను 2 × 3 × x, అందులో 2 పోయింది, x పోయింది, మిగిలింది 3. సో ఆ విధంగా మనం సైన్ ప్రాక్టీస్ చేసుకుంటూ కామన్ తీసుకుంటూ రాయాలి. సో నెక్స్ట్ వన్ కామన్ తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ x - 3 వచ్చింది కదా, అక్కడ కూడా x - 3 వచ్చే విధంగా కామన్ తీయండి. సో -2 కామన్ తీసాను నేను, x ఇలా వచ్చింది. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక టర్మ్, మనకి ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము. సో ఈ టర్మ్లోని మనకి x - 3 ఉంది, ఈ టర్మ్లో కూడా x - 3 ఉంది. సో 2 టర్మ్స్లో కూడా x - 3 ఉంది కాబట్టి నేనేం చేశానంటే x - 3ని కామన్ తీసుకున్నాను. సో ఇక్కడ x - 3ని కామన్ తీసినట్లయితే నా దగ్గర ఇంకేం మిగిలింది 2x. ఇక్కడ కూడా x - 3 కామన్ పోతే ఏం మిగిలిందండి 2 మిగిలిందనమాట. సో ఇది కామన్ తీయడం, కామన్ తీసి ఫ్యాక్టరైజేషన్ చేయడం. ఇన్ కేస్ ఈక్వేషన్లో ఉండి మనకి x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాతే దీన్ని ముందుకు ప్రొసీజర్ తీసుకెళ్ళాలి. ఎలా అంటే ఇక్కడ మనం దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ఈ 2 టర్మ్స్ని కూడా సపరేట్గా 0కి ఈక్వల్ చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది, లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో 2x కూడా అంతే. సో ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్లో డివిజన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ x వాల్యూ ఎంతండి 1, 3. సో ఓన్లీ ఫ్యాక్టరైజేషన్ అయితే ఇక్కడ వరకు చేయొచ్చు. ఇన్ కేస్ x వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది చేయాలన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. అనదర్ ఎగ్జాంపుల్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకి ఈ 2 మల్టిప్లై చేస్తే 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 10x². నా దగ్గర ఉన్న దాంట్లో 5 2 తీసుకుంటున్నాను, ఎందుకంటే 5కి 2 యాడ్ చేసినట్లయితే 7 వస్తుంది కాబట్టి 5x 2x. అంటే ఇప్పుడు దీన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, x² ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10. ఓకేనా, సో x² 5x 2x ప్లస్ 10 అనమాట. ఇప్పుడు సేమ్ యాజ్ యూజ్ ముందు ఎలా చేసుకున్నాము, ఈ 2 టర్మ్స్ అండ్ ఈ 2 టర్మ్స్ 2 టర్మ్స్లోంచి కామన్ తీద్దాం. ఇక్కడ x కామన్గా ఉంది, సో x వెళ్ళిపోతే x ఉంది, ఇక్కడ 5. ఇక్కడ నేను 2 కామన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు బ్రాకెట్లో x ప్లస్ 5 కావాలి కాబట్టి 2 కామన్ తీసుకుంటే x ప్లస్ 5 వస్తుంది. సో ఇక్కడ మనకి ఇదంతా ఒక టర్మ్ అండి, ఇదంతా ఒక టర్మ్. ఈ టర్మ్లో కూడా మనకి ఎక్స్ ప్లస్ 5 అనేది కామన్గా ఉంది. సో ఇలా ఎక్స్ ప్లస్ 5ని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగిలిందండి, ఎక్స్, ఇక్కడ 2. ఇది మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కామన్ తీయడం. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇన్ కేస్ మీకు అర్థమైపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను మీకు ఇంకొకసారి మళ్ళీ ఇంకొక మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇన్ కేస్ మీకు అర్థమైనట్లయితే, మీకు కూడా అర్థమైందని నేను అనుకోవాలనుకుంటే, సో ఒక ప్రాబ్లం ఇస్తానండి, దాన్ని సాల్వ్ చేసి నాకు కొంచెం ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఆన్సర్ పెట్టండి కొంచెం. అది ఎలా అంటే చూడండి, ఒకసారి ప్రాబ్లం పెడతాను. 6x² మైనస్ 7x మైనస్ 3. సో ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ పెట్టండి. సో అప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటి అంటే ఓకే, నా క్లాస్ వీళ్ళకి అర్థమైంది అని చెప్పేసి. ఐ హోప్ అర్థమైందని నేను అనుకుంటున్నానండి ఫ్యాక్టరైజేషన్లో కామన్ తీయడం అనేది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.